మీకు ఎట్లయితే కొత్తనో ఇన్స్టిట్యూషన్స్ కూడా పేపర్ ఏ విధంగా ప్యాటర్న్ వస్తుంది అనేది అదే కొత్త. ఫస్ట్లో మనము సివిక్ సెంటర్లో చాలా ఓరియంటేషన్ సెషన్స్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా అప్పుడు సివిక్ సెంటర్కి మీలాంటి ఆస్పిరెంట్స్ చెప్పాలంటే ఆల్మోస్ట్ మెరిట్ స్టూడెంట్సే మన దగ్గర థౌజండ్స్లో రాస్తారు. బీయింగ్ ఏ వెరీ మెరిట్ స్టూడెంట్ అట్ ద టైమ్, బీయింగ్ ఏ ఫోకస్డ్ స్టూడెంట్, why you wanted to trust civic center services for making your service as a dream? సో 2022లో ఫస్ట్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక ఒక అతన్ని అడిగాను నేను. అప్పటికి ఏది బాగుంది, అప్పటికి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, బట్ అక్కడ అంత ఇవాల్యుయేషన్ సరిగ్గా అనిపించలేదు. సో నెక్స్ట్ అతన్ని అడిగితే సివిక్ సెంటర్ సజెస్ట్ చేశారు. హానెస్ట్లీ అప్పుడు నాకు సివిక్ సెంటర్ గురించి ఐడియా లేదు, అశోక్ నగర్ కూడా ఎప్పుడు రాలేదు. సో అయినా కూడా కొంచెం డేర్ చేసి జాయిన్ అయ్యాను. కానీ ఒకసారి కూడా నేను రిగ్రెట్ అవ్వలేదు, చాలా హెల్ప్ చేసింది. ఫండమెంటలీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ప్యాషన్, స్టార్టప్ విగర్ కానీ ఇదంతా చాలా నచ్చింది. అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా అవుట్డేటెడ్ టెక్నిక్స్ కాకుండా కొంచెం మోడర్న్ ఎరా యూపీఎస్సి ప్యాటర్న్లో డిజైన్ చేశారు. అండ్ మోడల్ ఆన్సర్స్ కూడా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్లో ఉండే. ఇవి చాలా హెల్ప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాల్యుయేషన్ కూడా కొంచెం బెటర్గా అనిపించింది. ఇక్కడ అందరూ 8-9 వేస్తున్నారు అని అన్నారు, బట్ ఇక్కడ 7 మార్క్స్ మ్యాక్సిమం వేసేసరికి సో ఫైనల్ ఎగ్జామ్ రాసాక నాకు అనిపించింది దట్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బెటర్గా వస్తుందేమో అనిపించింది. బట్ అన్నిట్లోనూ బెటర్గానే వచ్చాయి. ఇప్పుడు మనకి మెయిన్స్కి వచ్చిన